దేవినేని అవినాష్ రౌడీయిజం గూండాయిజం చేసి అధికారంలోకి రావాలనుకుంటే అది కుదరదని జనసేన నేత పోతిన వెంకట మహేష్ తెలిపారు. కృష్ణలంకలో ఇద్దరు మహిళలపై దాడి చేయడాన్ని జనసేన పార్టీ ఖండిస్తుందన్నారు. దేవినేని అవినాష్ చేస్తున్న అరాచకాలపై పోలీసులు స్పందించాలని నెల క్రితం తాను చెప్పినట్టు పేర్కొన్నారు. నెల తిరగకుండానే మరో దాడి జరిగిందని ఆరోపించారు. బాధితులకు పోలీసులు అండ లేకపోతే జనసేన పార్టీ తరఫున పోరాడతామని చెబుతున్న జనసేన నేత పోతిన వెంకట మహేష్తో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. విజయవాడ కృష్ణలంకలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మీద దాడి చేసిన నేపథ్యంలో మరి విజయవాడ కృష్ణలంకలో ప్రస్తుతం అయితే మాత్రం గందరగోళ వాతావరణం నెలకొంది. దీని మీద ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. అయితే బాధితులకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీకి సంబంధించి నగర అధ్యక్షుడైన పోతిన వెంకట మహేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, కృష్ణలంక పరిధిలో మీకు తెలిసింది ఏంటి, అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పారు? నిన్న రాష్ట్రం మొత్తం చూశారు. ముస్లిం మైనార్టీకి చెందినటువంటి మహిళలు మాకు పథకాలు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, మిమ్మల్ని నమ్ముకొని తిరిగాం, మమ్మల్ని మోసం చేశారు, మాకేం న్యాయం చేశారని వారి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ రోజున ఫాతిమా రమీజాల ఇంటికి వెళ్ళి గోండాలతో దాడి చేయించి దౌర్జన్యంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తారు ఈ ప్రభుత్వం. ఇది ఎక్కడ సంస్కృతి? ఇది అవినాష్ గారు కనుక రౌడీయిజం గోండాయిజం తగ్గించుకోకపోతే మీకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. నగర పోలీస్ కమిషనర్ గారు కూడా మీరు ప్రభుత్వానికి అనుకూలంగానో లేకపోతే వైసీపీ ఇన్ఛార్జీలు చెప్పినట్టు మీరు పనిచేయొద్దు, చట్టానికి లోబడి పనిచేయాలి, బాధితులకు అండగా నిలబడాలి, తక్షణమే వారిని విడుదల చేయాలని కూడా జనసేన పార్టీ విజయవాడ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అమ్మాయి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఇక్కడ లోపల కూర్చోవచ్చు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళకి కంప్లైంట్ తీసుకొని వీరిని మాత్రం ఎవరైతే బాధితున్నారో వారిని మాత్రం బయట కూర్చోబెట్టారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. అదే రకంగా పోలీసులు కూడా సక్రమంగా స్పందించకపోవడంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరేమంటారు? ఫాతిమా రమీజాలకి పోలీస్ శాఖ వారు అండగా నిలబడాలి. మీరు చట్టానికి లోబడి పనిచేయండి. బాధితులకు గనక మీరు అండగా నిలబడకపోతే ఇప్పటికే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. రాబోయే రోజుల్లో నమ్మకం పూర్తిగా కోల్పోతారు. కంప్లైంట్ తీసుకున్నారు, పైన ఏసీపీ గారితో మాట్లాడాము. ఇప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు. మరి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కడుతున్నారు. మరి మాకు హామీ ఇచ్చారు ఏసీపీ గారు, తప్పనిసరిగా వారి మీద కూడా కేసు నమోదు చేస్తారు. నమోదు చేసి వారి మీద కనుక చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున స్పందిస్తాం. ఇప్పుడు పింఛన్లు రావట్లేదు, ఇల్లు రావట్లేదు అని అడిగిన నేపథ్యంలో ఇలా దాడులు జరుగుతుంది. గతంలో మీరు మరి మన పశ్చిమ నియోజకవర్గంలో కూడా అక్కడ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా అవినీతిపై ప్రశ్నించిన అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టింది. దీని మీద మీరేమంటారు? వైసీపీ ప్రభుత్వంలో ఎవరిని ప్రశ్నించినా వాళ్ళ మీద పోలీస్ కేసులతో వేధింపులు సర్వసాధారణమయ్యాయి. రాజధాని అమరావతిలో కూడా చూసాం. బీసీల మీద, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మహిళ ప్రశ్నించినందుకు, రంగనాయకమ్మ అనే మహిళ ప్రశ్నించేందుకు సిఐడితో వేధింపులకు గురి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ని మీ అవినీతి 1500 కోట్లు దాటిపోయిందని ప్రశ్నించిన నాగబాబుని అరెస్టు చేయించాలని చూస్తే మేమే ఎమ్మటే స్పందించాం, అండగా నిలబడ్డాం, బయటికి తీసుకొచ్చాం. ఈరోజు పెన్షన్ రావట్లేదు, మాకు ఇళ్ల పట్ట కూడా ఇవ్వలేదని ఫాతిమా రమీజాలు ఈ రోజున ఇన్ఛార్జ్ అవినాష్ని ప్రశ్నిస్తే దాడి చేయించారు. ఇదేం సంస్కృతి? అంటే సంక్షేమ పథకాలు కావాలి, మాకు ఇవ్వండి, మాకు అర్హత ఉందని అడిగితే గోండాయిజం రౌడీయిజం చేస్తారా? మీరు రౌడీయిజం గోండాయిజం స్పా సెంటర్ల మీద చేయకపోయారా? గురునాథ్ సాయి మీద చేయకపోయారా? లేకపోతే బెన్ సర్కిల్తో ఒక మహిళ మీద మద్యం దాగి నలుగురు ఉన్మాదులు 4 రోజులు అఘాయిత్యం చేస్తే వాళ్ళ మీద చేయాల్సింది మీరు రౌడీయిజం గోండాయిజం వాళ్ళ మీద చూపించండి. ప్రజల మీద చూపిస్తే ఊరుకునే పని లేదు, ఎంతవరకైనా పోరాడతామని కూడా అవినాష్ని కూడా హెచ్చరిస్తాను. మీరు ఈ రౌడీయిజం గోండాయిజం కనుక కొనసాగిస్తే మీరు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీ ఓటమి ఖరారైందని కూడా తెలియజేస్తాను. ఇది చూశారు కదా, మొత్తం మీద చూసుకున్నట్టయితే జనసేన అధ్యక్షుడైన పోతిన వెంకట మహేష్ చెప్తున్న అంశాలు, ప్రధాన అంశాలు అంటే రౌడీయిజం గోండాయిజం కనుక కొనసాగిస్తే మాత్రం మీకు ఈ ప్రాంతం విజయవాడ నగరంలో అసలు ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. అలాంటి సంస్కృతిని ఇక్కడ తీసుకురావడానికి వీల్లేదు. దీని మీద ఇప్పటికైనా పోలీస్ కమిషనర్ కానీ అదేవిధంగా డీజీపీ కానీ స్పందించి ఎవరైతే దాడి చేశారో బాధిత మహిళలకి అండగా పోలీసులు నిలవకపోతే జనసేన పార్టీ తరఫున పోరాడతామని అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్